ఓం శాంతి 28/6/20 మురళి అవ్యక్త బాబ్దాదా రివైజ్డ్ 18/2/86 निरंतर सेवाधारी तथा నిరంతర యోగి బనో. బాబా చెప్తున్నారు, నిరంతర సేవాధారి మరియు నిరంతర యోగిగా కండి. ఎలా కావాలి? నిరంతర సేవాధారి మరియు నిరంతర యోగిగా కండి అని. आज ज्ञान सागर बाप अपने ज्ञान गंगाओं को देख रहे हैं. ఈరోజు జ్ఞాన సాగరుడు తన జ్ఞాన గంగలను చూస్తున్నాను అంటున్నారు. ఎవరు బాబా? జ్ఞాన సాగరుడు ఎవరిని చూస్తున్నారు? జ్ఞాన గంగలను చూస్తున్నాను అంటున్నారు అన్నమాట. జ్ఞాన సాగర్ సే నికలి హుయి. ఈ జ్ఞానగంగలు ఎక్కడి నుంచి వచ్చారంట? సాగరం నుంచి వెలువడినటువంటి జ్ఞాన గంగలు. कैसे और कहाँ कहाँ से पावन करते हुए इस समय सागर और गंगा का मिलन मना रही हैं. బాబా అంటున్నారు, ఈ నదులన్నీ ఎక్కడెక్కడో వెళ్ళి అందరినీ పావనం చేసుకుంటూ మళ్ళీ సాగరుడి దగ్గరకు వచ్చి కలుసుకున్నారు. మధుబన్ చేరుకోవడం అంటే ఏంటి? జ్ఞానగంగలు మళ్ళీ వచ్చి సాగరంలో కలవడము అని అంటున్నారు అన్నమాట. యా గంగా సాగర్ కా మేలా హే. కాబట్టి ఆత్మలు వెళ్ళి బాబాను కలుసుకోవడము అంటే గంగా మరియు సాగరం యొక్క మేళా. జిస్ మేళే మే చారో ఓర్ కి గంగాయే పహుంచ్ గయి. బాప్ దాదా भी ज्ञान गंगाओं को देख हर्षित हो रहे हैं. ఈ మేళాలో నలువైపులా ఉన్నటువంటి గంగలందరూ కూడా చేరుకున్నారు. బాప్ దాదా కూడా నలువైపుల నుండి వచ్చినటువంటి గంగల్ని చూసి హర్షిస్తున్నారు. हरेक गंगा के अंदर यह दृढ़ निश्चय और नशा है कि पतित दुनिया को पतित आत्माओं को पावन बनाना भी है. బాబా అంటున్నారు, ప్రతి ఒక్కరికి కూడా ఇదే నిశ్చయం మరియు నశ ఉన్నది. ఈ పతిత ప్రపంచాన్ని, పతితమైన ఆత్మలను పావనంగా తయారు చేయాలి. इसी निश्चय और नशे से हर एक सेवा के क्षेत्र में आगे बढ़ते जा रहे हैं. ఈ నిశ్చయము మరియు ఈ నశ, ఈ రెండిటితో పిల్లలు సేవా క్షేత్రంలో ముందుకి వెళుతున్నారు అంటున్నారు అన్నమాట. तो मन में यही उमंग है, जल्दी से जल्दी परिवर्तन का कार्य संपन्न हो. అందరి మనసులో ఇదే ఉత్సాహం అంట. తొందరగా పరివర్తన కార్యం అయిపోతే బాగుండు, తొందరగా అయిపోవాలి అని అనుకుంటున్నారంట. सभी ज्ञान गंगाएं ज्ञान सागर बाप समान विश्व कल्याणी वरदानी और महादानी रहमदिल आत्माएं हैं. జ్ఞానగంగలందరూ జ్ఞానసాగరుడు ఎలా ఉన్నారో జ్ఞానగంగలు కూడా అలాగే ఉన్నారు. బాబా సమానంగా విశ్వ కళ్యాణకారులుగా, వరదానీలుగా, మహాదానీలుగా, దయాహృదయులైన ఆత్మలుగా ఉన్నారు అంటున్నారు. इसलिए आत्माओं की दुख शांति की आवाज़ अनुभव कर आत्माओं को दुख शांति को परिवर्तन करने की सेवा तीव्र गति से करने का उमंग उत्साह बढ़ता रहता है. బాబా మరి భగవంతుడు ఎలా అయితే అశాంతి దుఃఖంతో ఉన్న ఆత్మల యొక్క అందరి యొక్క దుఃఖము అశాంతి యొక్క పిలుపులు విని ఏం చేయాలంట? పరివర్తన కార్యం అనేది తీవ్ర వేగంతో ముందుకి తీసుకొని వెళ్ళాలి. దుఃఖీ ఆత్మల యొక్క మనస్సు యొక్క పిలుపులు విని దయ కలుగుతుందా, స్నేహం కలుగుతుందా అంటున్నారు బాబా. అందరూ సుఖీగా అవ్వాలి అనేటువంటి దయ కలగాలి. సుఖం యొక్క కిరణాలు, శాంతి యొక్క కిరణాలు, శక్తి యొక్క కిరణాలు విశ్వానికి ఇవ్వడానికి నిమిత్తంగా కావాలి. आज आदि से अब तक ज्ञान गंगाओं की सेवा कहाँ तक परिवर्तन करने के निमित्त बनी है. బాబా అంటారు, మరి ఈరోజు ఆది నుండి ఇప్పటి వరకు జ్ఞానగంగలు మరి సేవ ఎంతవరకు పరివర్తన చేయడానికి నిమిత్తంగా అయ్యారనేది చూస్తున్నారంట. అభి భీ తోడా సమయ మే అనేక ఆత్మోం కి సేవా కర్నీ హై. చాలా చేశారు, కానీ బాబా ఏమంటున్నారు, ఇంకా కొంచెం సమయం ఉంది,
చేయాల్సిన ఆత్మలేమో బోలెడంతమంది ఉన్నారు అంటున్నారు. 50 वर्ष के अंदर देश विदेश में सेवा का फाउंडेशन तो अच्छा डाला है. 50 ఏళ్ళు పునాదులు వేశారు, విస్తరింప చేశారు. భారతదేశం ఒక్కటే ఏంటి, ఇన్ని దేశాల్లో సేవ చేశారు. ఇన్ని రకాల భాషలు, మతాలు, ఇన్ని రకాల వర్గాల వారికి వెళ్ళి ఇన్ని దేశాల్లో సేవ చేయడం అంటే చిన్న విషయం కాదు కదా అంటున్నారు బాబా. మరి 50 సంవత్సరాల్లో ఇంత విస్తరింప చేశారు. ఒక బిందువు అంత ఉంది. ఎక్కడ? మౌంట్ ఆబులో బిందువు అంత ఉంది. అలాంటిది కొన్ని ఒక చిన్న ఆకంత ఉంది. ఒక 10 సెంటర్లు ఉన్నాయి. బ్రహ్మా బాబా ఉన్నప్పుడు ఒక 10 సెంటర్లు ఉన్నాయి. అంటే ఒక చిన్న రావి ఆకంత చిన్న ఉంది. అలాంటిది మొత్తం విశ్వమంతా ఇప్పుడు వ్యాపింప చేశారు. మొత్తం విశ్వమంతా అన్ని చోట్ల మరి బాబా సేవా కేంద్రాలు అనేటువంటివి తెరిచారు. దేశ విదేశాల్లో, దేశంలో కూడా అన్ని చోట్ల, విదేశాలు కూడా అన్ని చోట్ల. అంటే సేవ యొక్క ఫౌండేషన్ అనేది వేశారు. సేవా స్థానాల్ని నలువైపులా కూడా స్థాపన చేశారు. ఆవాజ్ ఫైలానే కే సాధన్ భిన్న భిన్న రూప్ సే అప్నాయే హే. ఇలా బాబా యొక్క మాట, బాబా యొక్క పిలుపుని అందరి చెవుల్లో వేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు అనేటువంటివి చేశారు. యహ భీ ఠీక్ హీ కియా హై. देश विदेश में बिखरे हुए बच्चों का संगठन भी बना है और बनता रहेगा. బాబా అంటున్నారు ఇది కూడా మంచిదే. దేశ విదేశాల్లో అక్కడక్కడ వెళ్ళిపోయినటువంటి ఆత్మలు పిల్లలకు సమూహంగా తయారు చేశారు అంటున్నారు. అవి ఎవరు క్యా కర్నా హే. మరి ఇంకా కార్యం పూర్తి కాలేదు కదా, ఇంకా ఏం చేయాలి? క్యూంకి అభి విధి భీ జాన్ గయే హో. విధానము ఫస్ట్ తెలియదు, కానీ ఇప్పుడు విధానం కూడా తెలుసుకున్నారు. సేవ ఎలా చేయాలి, ఎలా పరమాత్మ సందేశాన్ని ఇవ్వాలి అనే విధానం కూడా తెలుసుకున్నారు. సాధన్ भी अनेक प्रकार के इकट्ठे करते जा रहे हो और किए भी हैं. అలాగే బాబా సేవ కోసం ఎన్నో సాధనాల్ని తయారు చేస్తున్నారు, తయారు చేసి పోగు చేస్తున్నారు. ఒక్కొక్కటి ఏర్పరచుకుంటున్నారు. ఎందుకంటే సాధనాలు లేకపోయినా సేవ కూడా చేయలేరు కదా. అందుకని చెప్పి సాధనాలను కూడా ఒక్కొక్కటి పోగు చేసుకుంటూ సేవ విస్తరింప చేస్తూ ఉన్నారు. స్వస్థితి, స్వ ఉన్నతి, ఉస్కే ప్రతి भी అటెన్షన్ దే రహే హే. మరి మొత్తం దీనిలోనే కాదు, మళ్ళీ స్వస్థితి తయారు చేసుకోవాలి, స్వ ఉన్నతి కూడా చేసుకోవాలి. మరి దీనిలో కూడా అటెన్షన్ ఇస్తున్నారు. అందరికీ కూడా ఇదే చెప్తున్నారు కూడా, ముందు స్వస్థితి తయారు చేసుకొని అప్పుడు సేవ యొక్క విస్తారం అనేది చేయాలి అని. అబ్బాకి క్యా రహా హై. ఇన్ని చేశారు, ఇంకా ఉంది, అయిపోలేదు. బాబా అంటున్నారు ఇంకా ఏముంది అంటున్నారు. जैसे आदि से सभी आदि रत्नों ने उमंग उत्साह से तन्मन समय संबंध दिन रात बाप के हवाले किए. ఆదిలో ఆదిరత్నాలు ఏం చేశారు? ఎంత ఉమంగ ఉత్సాహంతో తమ తనువుని, మనసుని, ధనాన్ని, సమయాన్ని, తమ సంబంధాలని అన్ని రాత్రింబవళ్ళు బాబాకే అర్పణ చేసి సేవ చేశారు. బాబా ముందు సమర్పణ చేశారు. ఆ సమర్పణ చేసే ఉమంగ ఉత్సాహానికి వాళ్ళు ఆ విధంగా చేశారు కాబట్టే ఈరోజు ఇంత సేవ అనేటువంటిది వృద్ధి అయింది. ఏ రకంగా వాళ్ళు ఒకవేళ తనువుని సమర్పణ చేయలేదు, అప్పుడు సేవ వృద్ధి అయ్యేదే ఉంటుంది. లేదా మనస, ధనము, సమయము, సంబంధము ఇవేమీ సమర్పణ చేయలేదు అంటే టైం ఇవ్వలేదు సేవకి, అప్పుడు అవుద్దా ఏంటి? ధనం పెట్టలేదు, అవుద్దా ఏంటి? సమయం పెట్టలేదు, అవుద్దా ఏంటి? సంబంధాలు ఉపయోగించి సేవ చేయలేదు, అప్పుడు ఇంత సేవ అయ్యేదా? ఒకరిని పట్టుకొని వాళ్ళ ద్వారా వాళ్ళని పట్టుకొని వీళ్ళ ద్వారా వీళ్ళని పట్టుకొని అలా 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 సేవని వృద్ధి చేసుకుంటూ వచ్చారన్నమాట. तो समर्पण किया. जिस समर्पण के उमंग उत्साह के फलस्वरूप सेवा में शक्तिशाली स्थिति का प्रत्यक्ष रूप देखा. ఇలా ఉత్సాహం పిల్లల్లో ఉండడం వల్లే ఈ రోజుకి సేవ అనేటువంటిది ఈ విధంగా ఫలస్వరూపంగా అయింది అంటున్నారు బాబా. సేవ శక్తిశాలి స్థితి యొక్క ప్రత్యక్ష రూపం ఇప్పుడు కనిపిస్తుంది. जब सेवा का आरंभ किया तो सेवा के आरंभ में और स्थापना के आरंभ में दोनों समय यह విశేషత देखी. బాబా అంటారు సేవ ఆరంభించినప్పుడు అంటే ఎప్పుడైతే మధుబన్కి వచ్చేసారో
పాకిస్తాన్ అన్నీ విడిపోయినాయి, అక్కడ నుండి అన్నీ అక్కడ వదిలేశారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు, మళ్ళీ ఇక్కడ అన్నీ తయారు చేసుకోవడం మొదలుపెట్టారు, సేవ మొదలుపెట్టారు. 1952 సంవత్సరం వచ్చింది, అప్పుడు కొంచెం విస్తరించడం స్టార్ట్ చేశారు. కాబట్టి బాబా అంటున్నారు సేవ యొక్క విస్తరణ ఆరంభం అనేది ఒక ఇదిగా తీసుకోవచ్చు, ఒక మైలురాయిగా తీసుకోవచ్చు. అసలు సేవ స్థాపన అయింది, శివబాబా వచ్చింది మొదలు. అలాగే స్థాపన అనేది ఒకటైతే అదే సేవ మొదలు పెట్టడం అనేది ఒక మైలురాయి అని అనుకోవచ్చు అన్నమాట. కాబట్టి బాబా అంటున్నారు ఇట్లా స్థాపన యొక్క ఆరంభంలో దోనో సమయ విశేషది. స్థాపన ఆరంభంలో కూడా ఎంతోమంది పిల్లలు తనువు మనసు ధనము, ఎందుకంటే ఆదిలో చేసినటువంటి ఏదైతే ఉందో అది మొత్తం యజ్ఞం కోసమే సరిపోయింది, సేవ చేయలేదు. అప్పుడు 14 సంవత్సరాలు ఏదైతే తపస్సు చేశారో, యజ్ఞం అనేది నిర్వహణ జరిగిందో, ఆ యజ్ఞం అనేటువంటిది పాలన చేయడానికే బ్రహ్మబాబా సమర్పితం చేసింది కావచ్చు, లేకపోతే ఎవరైనా సమర్పితం చేసింది కావచ్చు. సేవ కోసం ₹1 ఖర్చు పెట్టలేదు, దాంట్లోంచి మొత్తము యజ్ఞ పాలన కోసమే, పిల్లల పోషణ కోసమే ఖర్చు అనేది జరిగిందన్నమాట. అప్పుడు మళ్ళీ సేవ ఆరంభమైనప్పుడు మళ్ళీ ఎంతోమంది సేవ చేశారు, అప్పుడు ఎంతో ఉత్సాహంతో చేశారు, అప్పుడు మళ్ళీ యజ్ఞం అనేటువంటిది మొదలైందన్నమాట. బాబా అంటున్నారు యజ్ఞం స్థాపన అయినప్పుడు ఉత్సాహంతో ఎలా చేశారో సేవ మొదలుపెట్టినప్పుడు కూడా అలాగే ఉత్సాహంతో చేశారు అంటున్నారు అన్నమాట. तो दोनों समय यह विशेषता देखी। आदि में ब्रह्मा बाबा को चलते फिरते साधारण देखते थे, वह कृष्ण रूप में देखते थे, साधारण रूप में देखते भी नहीं दिखाई देता था। यह अनुभव है ना, दादा है यह सोचते थे, चलते फिरते कृष्ण ही अनुभव करते थे, ऐसा किया ना। आदि में ब्रह्मा बाप में यह विशेषता देखी, अनुभव किया और सेवा की। आदि में जब भी जहाँ भी गए सबने देवियाँ ही अनुभव किया है। ఎప్పుడైతే ఈ విధంగా సేవ మొదలుపెట్టారో ఆది సమయంలో బ్రహ్మా బాబాను చూసినప్పుడు ఫస్ట్ అందరూ ఎవరు చూసాగానే కృష్ణుడు కనిపించేవారు. శివబాబా ఏం చేసేవారు, బ్రహ్మా బాబా కనిపించేవారు కాదు, కృష్ణుడు సాక్షాత్కారం చేయించేవారు. ఎక్కువగా బ్రహ్మా బాబాను చూపించేవారు, కృష్ణుడిని చూపించేవారు. ఇలా వైకుంఠంలో వెళ్ళాలంటే ఈయన దగ్గరికి వెళ్ళండి అని చూపించేవారు. అలా చేయించగా నడుస్తూ తిరుగుతున్నా కానీ కృష్ణుడి యొక్క అనుభవం అయ్యేది. బ్రహ్మా బాబాను చూసినట్లయితే ఈ విశేషత అనేది చూశారనమాట. అదేవిధంగా బాబా అంటున్నారు సేవ మొదలుపెట్టినప్పుడు కూడా దాదీల్ని అన్ని వైపులా బాబా పంపించినప్పుడు ఏం చేశారు, దాదీని చూసినా అలాగే ఒక్కొక్కరిని చూసినా బాబా రకరకాలుగా వాళ్ళకి టచింగ్ ఇవ్వడం. ఎందుకంటే సేవ కోసం పంపించినప్పుడు ఫస్ట్ వారి దగ్గర ఏముండేది కాదు, కొంచెం డబ్బులు ఇచ్చేవారు, వాళ్ళకి ఏం తెలియదు, రెండోది వాళ్ళ దగ్గర ఏమి ఉండేది కాదనమాట. వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఫలానా చోటుకి వెళ్ళి పిల్లలు సేవ చేయండి అదొకటే చెప్పి పంపించేశారు. అంతే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, అసలు ఏం తినాలి, అక్కడ ఉండాలి, అవన్నీ కూడా ఏం లేదు. ఏం చేశారు, ఢిల్లీ వెళ్ళండి, మీరిద్దరు ఢిల్లీ వెళ్ళండి, మీరు బాబా సందేశం చెప్పిరండి. 2 దాదీని పంపించేశారు, ఇంకొక 2ని పంపించేశారు. మీరు బాంబే వెళ్ళండి, అక్కడ సేవ చేయండి. ఉన్నవాళ్ళు కొన్ని చోట్ల బీకేలు ఉన్నారు, అలా సేవ వృద్ధి జరిగింది. లేని చోట్ల లేనట్లే కదా, మీరు పూనా వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళండి. ఒక 10 చోట్ల ఉన్నాయి, మిగిలిన చోట్ల అయితే లేవు కదా. తర్వాత ఆ 10 చోట్ల కూడా వీళ్ళు వెళ్ళడం వల్లే వచ్చినాయి ఆ సెంటర్స్ అనేటువంటివి. 2 పంపేవారు, కొంచెం డబ్బులు ఇచ్చేవారు. ఆ డబ్బులకి ఎంత విలువ ఉంటుందో వీళ్ళకి తెలియదు. టికెట్ ఎంత డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు 1936లో వచ్చేసారు. 36లో వచ్చిన వాళ్ళు 52లో బయటికి వెళ్ళారు. అప్పటి వరకు వాళ్ళకి డబ్బులు అంటే ఎలా ఉంటాయి, ఎంత డబ్బులు ఖర్చు పెడితే ఏమవుతాయి అవన్నీ తెలియదు. మారిపోయినాయి, లోపలన్నీ మారిపోయినాయి. వాళ్ళకి టికెట్ కొనుక్కోవాలంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇలా చూపించారంట, ట్రైన్ టికెట్ కొనుక్కోవడానికి. ఆడే తీసుకొని ఎంత కావాలో అంత తీసుకొని మళ్ళీ మిగిలిన డబ్బులు వాళ్ళకి ఇచ్చారన్నమాట. ఆ ట్రైన్ ఎక్కి ఎలా వెళ్ళాలి ఏమీ కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట. పాపం అట్లాగే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బాబా ఎవరో ఒకరికి వారి స్వరూపం యొక్క సాక్షాత్కారం చేయించేవారన్నమాట. ఒక భక్తులకో లేకపోతే ఒకళ్ళకి ఎవరికో ఏదైనా ఒక గుడిలో వెళ్ళో, అట్లా ఏదైనా ఒక సత్రంలో వెళ్ళో
అట్లా వీళ్ళు ఏం చేశారు, వెళ్ళి అక్కడ జ్ఞానం అనేది వినిపించి ఆ విధంగా తయారు చేయడం అనేది జరిగింది. బాబా అంటున్నారు, బ్రహ్మ బాబాను చూసి ఫస్ట్ ఎలా అయితే అందరూ కూడా కృష్ణుడిని చూశారో, వీరిని చూసి కూడా అందరూ ఫస్ట్ సేవ ఆది సమయంలో అందరూ తమ యొక్క తనువు మనసు ధనము అన్నీ సేవలో పెట్టారు. అదేవిధంగా వీరిని చూసినా కూడా అందరూ దేవీల రూపంలో చూశారు, సాక్షాత్కారం చేసుకున్నారు, సేవా వృద్ధికి బాబా నిమిత్తంగా చేశారు. अला तो आदि में भी न्यारेपन का विशेषता रही, सेवा की आदि में भी न्यारेपन की देवीपन की विशेषता रही. अभी अंत में भी झलक और फलक प्रत्यक्ष रूप में अनुभव करेंगे. సేవ స్థాపనలో చేపించారంట, మళ్ళీ సేవ మొదలుపెట్టినప్పుడు చేపించానని బాబా. మళ్ళీ ఎప్పుడు చేపిస్తారు? బాబా అన్నారు మళ్ళీ అంతిమంలో చేయిస్తా. మళ్ళీ అంతిమంలో ఇంకా అప్పుడు మళ్ళీ సాక్షాత్కారాలు చేయించడము, దారి చూపించడము, ఇట్లాంటివన్నీ ఇంకా మళ్ళీ మిగిలిన సేవ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మిగిలిన ఆత్మలకు ముక్తి ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా అంతిమంలో చేయిస్తాను అని బాబా అంటున్నారు. తో తబ్ ప్రత్యక్షతకి నగాడే మోగి బజెంగే. బాబా అంటున్నారు ఇంకా అప్పుడు ఏమవుతుంది, ఇక ప్రత్యక్షత అయిపోతుంది కదా. బాబా సాక్షాత్కారాలే మొదలుపెట్టారనుకోండి, ఇంకా అప్పుడు ఏమవుతుంది, ప్రత్యక్షత అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ప్రత్యక్షత డంకాం రోగుతుంది. अभी रहा हुआ थोड़ा सा समय निरंतर योगी, निरंतर सेवादारी, निरंतर साक्षात्कार स्वरूप, निरंतर योगी, निरंतर साक्षात बाप इस विधि से सिद्धि प्राप्त करेंगे. మరి ఇంకొంచెం టైం ఉంది, ఈ టైంలో మనం ఏం చేయాలి అని బాబా చెప్తున్నారు. ఏం చేయాలి? బాబా 24 గంటల్లో ఎంత సమయం మరి కేటాయించాలి? మరి దానికి సేవ ఎంతసేపు చేయాలి, యోగం ఎంతసేపు చేయాలి, జ్ఞానం ఎంతసేపు చేయాలి? మరి బాబా అంటున్నారు ఇంకొక ఉన్న సమయం కొద్ది సమయము, అంతిమంలో నేనే చేసుకుంటా ఇక సాక్షాత్కారాలు పెట్టించి, ఇక మీ చేతిలో ఉంది కొద్దిగా, ఆ కొద్ది సమయంలో ఎంత చేయాలి అని బాబా చెప్తున్నారన్నమాట. ఆ టైంని డివైడ్ చేసేసారు పాప. ఈ టైం వరకు ఇది జరిగింది, ఈ టైం వరకు ఇది జరిగింది, ఈ టైం వరకు ఇది జరిగింది, లాస్ట్లో ఇది జరుగుద్ది. ఇక మీ చేతిలో ఉంది ఈ కొంచెము. ఈ కొంచెం సేపట్లో ఏం చేయాలంట బాబా అంటున్నారు, ఇప్పుడు మిగిలినటువంటి కొంచెం సమయము నిరంతర యోగి. అంటే ఎంతసేపు, ఎన్ని గంటలు? ఇన్ని గంటలు కాదు, 8 గంటలు కాదు, 6 గంటలు కాదు, 6 గంటలు సరిపోదు. బాబా మురళి చెప్పినప్పుడు ఇక నిద్ర కూడా యోగ నిద్ర, లేచినా కూడా యోగము, నడుస్తున్నా కానీ యోగం అనమాట. కాబట్టి బాబా అంటున్నారు నిరంతర యోగి, నిరంతర సేవాదారి, నిరంతర సాక్షాత్కార స్వరూపము, నిరంతర సాక్షాత్ బాబా సమానము. ఈ విధి అనేది వాడాలి ఇప్పుడు అంటున్నారు బాబా. ఈ విధి వాడితే సిద్ధి అనేది లభిస్తుంది. ఏమేమి నిరంతరాలు చెప్పారు? నిరంతరం సాక్షాత్తు బాబాలాగా ఉండాలంట. అలాగే మళ్ళీ నిరంతరము సాక్షాత్కార మూర్తులుగా ఉండాలి బాబా అంటే. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నప్పుడు సిద్ధి అనేటువంటిది లభిస్తుంది. గోల్డెన్ జూబ్లీ మనాయర్ తక్ గోల్డెన్ దునియాకే సాక్షాత్కార స్వరూప్ తక్ పహంచ్ గయే. మరి గోల్డెన్ జూబ్లీ జరుపుకున్నారు, గోల్డెన్ ప్రపంచం రాబోతున్నది అనేటువంటి సాక్షాత్కార స్వరూపంగా అయితే అయ్యారు కదా. जैसे गोल्डन जुबली मनाते दृश्य में साक्षात देवियाँ अनुभव किया, बैठने वालों में देखने वालों ने भी. బాబా అంటున్నారు ఏ విధంగా గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలో చాలా సేవ్ చేశారు, చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు మరి సాక్షాత్తు దేవీ దేవతలు వీరు అని అనుభవం చేసుకున్నారు. చల్తే ఫిర్తే అబ్ యహీ అనుభవ సేవామే కరాతే రహేనా. బాబా అంటున్నారు ఇప్పుడు నడుస్తూ తిరుగుతూ ఇదే అనుభవం అనేది అందరికీ చేయించాలి. యా హై గోల్డెన్ జూబ్లీ మనానా, సభీనే గోల్డెన్ జూబ్లీ మనాయి యా దేఖి. మిమ్మల్ని చూస్తూ నిరంతరము గోల్డెన్ ప్రపంచాన్ని చూడాలంటున్నారు బాబా. ఆ విధంగా మీరు నడుస్తూ తిరుగుతూ సేవలో ఉండాలి. ఇదే నిరంతర సేవ చేయడం అంటే అంటున్నారు బాబా.
तो सभी ने गोल्डन जुबली मनाई, देखी क्या कहेंगे. అందుకనే బాబా అన్నారు గోల్డెన్ జూబ్లీ చూడడం కాదు, గోల్డెన్ జూబ్లీ చేసుకోవాలి అన్నారు. చేసుకోవాలంటే ఇలాంటి స్థితి తయారు చేసుకుంటే గోల్డెన్గా అయినట్లు, లేకపోతే ఊరికే పైపైన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు చేసుకున్నట్లు అనమాట. ఏ కోయికి సిల్వర్ హుయి, కోయికి తాంబేకి హుయి. బాబా అంటున్నారు అందరూ గోల్డెన్ జూబ్లీలేనా, కొందరు సిల్వరా, కొందరు రాగే అంటున్నారు బాబా. సభీకి గోల్డెన్ జూబ్లీ, గోల్డెన్ అయితే గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ అయితే సిల్వర్, లేకపోతే రాగి అయితే రాగి జూబ్లీ, తాంబా అంటున్నారు బాబా. తో నిరంతర్ గోల్డెన్ స్థితి వాలా బన్నా హై, నిరంతరము గోల్డెన్ స్థితి ఉండాలి. ఇంతకుముందు మురళీలో కూడా బాబా చెప్పారు కదా, నిరంతరము గోల్డెన్ స్థితి ఉంటేనే గోల్డెన్ జూబ్లీ అన్నారనమాట. అందుకని నిరంతరము గోల్డెన్ స్థితి ఉండాలి. నడుస్తూ తిరుగుతూ ఇదే అనుభవం చేసుకోవాలి. నేను ఇప్పుడే ఫరిష్తాని, నేను ఇప్పుడే మళ్ళీ దేవతగా అవుతున్నాను. ఎవరికి తెలియాలి? మీకు ఫస్ట్ తెలియాలంటున్నారు. నేను ఇప్పుడు ఫరిష్తాని, నేను ఫరిష్తాని అనే అనుభవం మీకు అవ్వాలి. మళ్ళీ నేను ఫరిష్తాసో దేవతని, నేను దేవతని అని మీకు ఫిక్స్డ్గా అనుభవం కావాలి. అనుభవం బాబాని అడగడం కాదు, బాబాని మనల్ని అడుగుతున్నారు. మీరు దేవత అని అనుభవం చేసుకున్నారా లేదా, మీరు ఫరిస్తా అని ఫస్ట్ భగవంతుడికి టెస్ట్ పెడతారు. భగవంతుడేనా కాదా, అవునా కాదా. ఇప్పుడు బాబా మనకు పెడతాడు, మీరు అసలు దేవతలేనా కాదా, అయితే నిరూపించండి అని చెప్పి బాబా అన్నారు. మీరు ఫరిస్తానేనా కాదా, మీరు దేవతేనా కాదా. అది అనుభవం అయితే చెప్పండి, నిజమైతే చెప్పండి, మళ్ళీ అబద్ధం అయితే ఊరికే నోటితో కాదు చెప్పడం కాదు, అనుభవం చేసుకోవాలని బాబా అంటున్నారు. फरिश्ता रूप व देवी देवता रूप की दिखाई देगा. गोल्डन जुबली मनाई अर्थात अभी समय को संकल्प को सेवा में अर्पण करो. బాబా అంటున్నారు గోల్డెన్ జూబ్లీగా అవ్వడము, లేకపోతే జరుపుకోవడము, లేకపోతే గోల్డెన్ అవ్వడము అంటే ఏంటి? ఇప్పుడు సమయాన్ని, సంకల్పాన్ని సేవలో అర్పణ చేయాలి. అవి ఆ సమర్పణ సమారోహం అన్నావు. ఈ సమర్పణ సమారోహం అనేది జరుపుకోవాలి, సమర్పణ ఉత్సవం జరుపుకోవాలి. स्वा की छोटी छोटी बातों के पीछे, तन के पीछे, मन के पीछे, साधनों के पीछे, संबंध निभाने के पीछे समय संकल्प नहीं गवाओ. బాబా ఇప్పుడు నిరంతరము సేవలో, నిరంతరము యోగం, నిరంతరము ఫరిస్తాసో దేవతగా గడపమన్నారు. అంతేగాని చిన్న చిన్న విషయాల్లో సమయం అంతా వేస్ట్ చేసుకొని, లేకపోతే తనువు వెనకాలే సమయం అంతా పోయింది. ఇక నిరంతర యోగి ఎక్కడ, నిరంతర సేవాదారి ఎక్కడ, నిరంతర సాక్షాత్కారమూర్తులు ఎక్కడ. కాబట్టి తను వెనక అంత టైం అంతా పోయింది, మీ మనసు యొక్క చిక్కుల్లోనే పోయింది, సాధనాల వెనక పోయింది, సంబంధాలు నిలబెట్టుకొని నేను కరెక్ట్గా ఉండాలి, అన్నీ నిలబెట్టుకోవాలి, దీంట్లోనే సరిపోయింది. బాబా అంటున్నారు ఇలాగ తనువు, మనసు, లేకపోతే సంబంధాలు, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే అయిపోయింది అనుకోండి, సంకల్పాలన్నీ పెట్టేశారనుకోండి, అప్పుడేం లాభమా? ట్రాఫిక్ కంట్రోల్ స్వయం యొక్క చిన్న చిన్న చిక్కుల్లోనూ తనువు వెనకాల, మనస్సు వెనకాల, సాధనాల వెనకాల, సంబంధాలు నిలబెట్టుకోవడం వెనకాల సమయాన్ని, సంకల్పాలని పెట్టొద్దు. అసలు పెట్టొద్దంట బాబా అన్నారు, పెట్టద్దు. సేవామే లాగాను, మరి దేంట్లో పెట్టాలి? స్వ ఉన్నతిమే లాగాను, స్వ ఉన్నతిలో పెట్టండి అంటున్నారు. స్వ ఉన్నతికి గిఫ్ట్ స్వతహా ప్రాప్తు. సేవలో పెట్టారనుకోండి, అప్పుడు మీ స్వ ఉన్నతి అనే గిఫ్ట్ ఇస్తారు బాబా అంటున్నారు, స్వతహాగా లభిస్తుంది అంటున్నారు. అవి అప్నే ప్రతి సమయ लगाने का समय పరివర్తన కరో. మీకోసం వాడుకోవద్దు అంటున్నారు బాబా, మీకోసం వాడుకోవడము అనేది మానేయండి అంటున్నారు. సమయ పరివర్తన కరో, ఆ యొక్క విషయాన్ని ఏం చేయాలి? పరివర్తన చేయాలి. श्वास जैसे भक्त लोग श्वास श्वास में नाम जपने का प्रयत्न करते. శ్వాసతో సహా అంట, సెకండ్ కూడా కాదు, ఏంటి? శ్వాసతో సహా. భక్తులు శ్వాసలో నామ జపం చేయాలని చూస్తారు కదా, అలాగా అంటున్నారు బాబా. అలా శ్వాస సేవకి లగన్, శ్వాసలో సేవా లగన్ అనేది
ఉండాలి. సేవామే మగన్ హో, సేవలోనే నిమగ్నమయ్యి ఉండాలి. విధాత బనో, వరదాత బనో, ఇదే విధాత అందరి భాగ్యం తయారు చేయండి. అదే విధాతగా అవ్వడం. వరదాతగా అవ్వండి, విధాతగా అవ్వండి. నిరంతర మహాదాని బను, నిరంతర మహాదానిగా అవ్వండి. 4 గంటేకే 6 గంటేకే సేవాదారి నహి. 4 గంటలు సేవ చేస్తే ఏం సరిపోద్ది అంటున్నారు బాబా. ఇక్కడ 4 గంటలు చేయడానికే ఎక్కువగా ఉంది. కానీ బాబా ఏమంటున్నారు, 4 గంటలు 6 గంటలు సేవ చేస్తే ఏమీ సరిపోదు అని బాబా అంటారు. సదా 4 గంటలు 6 గంటలు సేవాదారిగా సరిపోదు. విశ్వ కళ్యాణకారి స్టేజ్ పర్ హో, హర్ గడి విశ్వ కళ్యాణ్ ప్రతి సమర్పణ. విశ్వ కళ్యాణం అనే స్టేజ్కి వచ్చేసారు ఇప్పుడు. కాబట్టి ఏం చేయాలి, ప్రతి గడియ విశ్వ కళ్యాణం కోసం సమర్పితం చేయాలి. విశ్వ కళ్యాణ్ మే స్వకళ్యాణ్ స్వతహా సమాయా హువా. మీరు విశ్వ కళ్యాణం చేశారనుకోండి, మీ కళ్యాణం ఆటోమేటిక్గా అవుతుంది అంటున్నారు. जब संकल्प और सेकंड सेवा में बिजी रहेंगे, फुर्सत नहीं होगी, माया को भी आपके पास आने की फुर्सत नहीं होगी. బాబా అంటున్నారు, ఎప్పుడూ సేవ కోసము సమయాన్ని వినియోగించితే మీకు అసలు సంకల్పం చేయడానికి, వేరే సంకల్పం చేయడానికి కూడా టైం లేదు. ఇంకా 1 సెకండ్ కూడా మీ దగ్గర టైం లేదు. అప్పుడు మాయకి కూడా మీ దగ్గరకు వచ్చే టైం ఉండదు. కానీ మాయ దగ్గరకు వస్తుంది అంటే నా దగ్గర పనికిరాని టైము చాలా ఉందని అర్థం అన్నమాట. సమస్యయే సమాధానకే రూపమే పరివర్తన. బాబా అంటున్నారు, మీరు సేవలో పెట్టినప్పుడు మీ సమస్యలు సమాధాన రూపంలోకి వచ్చేస్తాయి అంటున్నారు. పరివర్తన అయిపోతాయి. समाधान स्वरूप श्रेष्ठ आत्माओं के पास समस्या आने की हिम्मत नहीं रख सकती. సమాధాన స్వరూపమైన ఆత్మల దగ్గరకు సమస్య అనేటువంటిది వచ్చే ధైర్యము చెయ్యదు. ఏ విధంగా ఆదిలో సేవలో చూశారు, देवी रूप शक्ति रूप के कारण आए हुए पति दृष्टि वाले भी परिवर्तन हो पावन बनने के जिज्ञासु बन गए हैं. సేవా సమయంలో ఎవరైనా చెడు దృష్టి వృత్తితో వచ్చిన కొత్త వాళ్ళు ఉన్నారనుకోండి, వారు కూడా ఏమైపోయేవారు, పరివర్తన అయిపోయేవారు, పావనంగా అవ్వాలనే జిజ్ఞాస పెట్టుకునేటువంటి వారు. जैसे पतित परिवर्तन हो आपके सामने आए, ऐसे समस्या आपके सामने समाधान के स्वरूप में परिवर्तन हो जाए. మరి పతితమైన మనిషే మారిపోయి నేను పావనంగా అవ్వాలని అంటూ మారిపోయాడే, అలాగే సమస్య కూడా మీ దగ్గరకు వస్తుంది, వచ్చి పరిష్కారం అనే రూపంలో మారిపోతుంది అని బాబా. तो विश्व कल्याण की श्रेष्ठ भावना से श्रेष्ठ कामना के संस्कार इमर्ज करो. విశ్వ కళ్యాణం అనేటువంటి శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామన, సంస్కారము ఇప్పుడు ఇమర్జ్ రూపం చేసుకో. అంటే నేను విశ్వ కళ్యాణం చేయాలనే భావన రావాలి మీలో అంటున్నారు. ఇప్పుడు విశ్వ కళ్యాణం, మొత్తం విశ్వ కళ్యాణం జరగాలనే కోరిక రావాలి. ఈ శ్రేష్టమైన సంస్కారం యొక్క పరివర్తనతో इस श्रेष्ठ संस्कार परिवर्तन में समय नहीं गवाओ. श्रेष्ठ संस्कार के आगे हद के संस्कार स्वतः समाप्त हो जाएंगे. బాబా అంటున్నారు, ఒక్కొక్క సంస్కారం మార్చుకోవడానికి దానికి కూడా టైం వేస్ట్ చేయొద్దు. ఈ ఒక్కటి చేస్తే అవన్నీ వాటంతట అవే మారుతాయి అని బాబా అంటున్నారు. अब युद्ध के समय नहीं गवाओ. కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, యుద్ధం చేస్తారు, తమలో ఉన్న చెడు సంస్కారాలతో యుద్ధం చేస్తూ ఉంటారు. బాబా అంటున్నారు, మీరు సమయాన్ని, మీ సంకల్పాన్ని విశ్వ కళ్యాణం కోసం సమర్పణ చేస్తే మీకు యుద్ధం చేసే అవసరమే లేదు అంటున్నారు. విజయీ పన్కే సంస్కార ఇమర్జ్ కరో. విజయీ యొక్క సంస్కారాలను ఇమర్జ్ చేసుకోండి. దుష్మన్ విజయీ సంస్కారం కే ఆగే స్వతహా భస్మ హో జాయేగా. శత్రువు విజయీ సంస్కారాల ముందు స్వతహాగా భస్మమైపోతాడు, అంటే మాయా భస్మమైపోతుంది. ఇసిలియే కహా తన్ మన్ ధన్ నిరంతర సేవామే సమర్పిత్ కరో. అందుకనే బాబా చెప్పారు, తనువు, మనసు, ధనము నిరంతరము సేవలో
సమర్పితం చెయ్యండి. चाहे मनसा करो, वाचा करो, कर्मणा करो, लेकिन सेवा के सिवाय और कोई समस्याओं में नहीं चलो. మనసాతో చేయండి, వాచాతో చేయండి, కర్మణతో చేయండి, కానీ సేవ తప్ప వేరే సమస్యల్లోకి వెళ్ళద్దు. दान दो, वरदान दो तो स्वा का ग्रहण स्वतः समाप्त हो जाएगा. దానం ఇవ్వండి, వరదానం ఇవ్వండి, స్వయం యొక్క గ్రహణం స్వతహాగా సమాప్తం అవుతుంది. అవినాशी लंगर लगाओ क्योंकि समय कम है और सेवा आत्माओं की, वायुमंडल की, प्रकृति की, भूत प्रेत आत्माओं की सबकी करनी है. బాబా అంటున్నారు అవినాశీ లంగర్ వేయండి. ఇంకా పనికిరాని వాటిలన్నిటికీ కూడా సమయం తక్కువ ఉన్నది కదా, ఇప్పుడు వాటిల్లో వెళ్ళిపోవద్దు, మునిగిపోవద్దు అని బాబా అంటున్నారనమాట. సేవ ఎంతమందికి చేయాలి అది గుర్తు తెచ్చుకోండి. ఆత్మలందరూ సేవ చేయాలా? ఎంతమంది ఆత్మలు ఉన్నారు ఈ సృష్టిలో? నాకెందుకు అనుకుంటారా? అసలు తలుచుకుంటేనే ఎంతమంది ఉన్నారు ఆత్మల, ఇంతమంది ఆత్మల సేవ ఎప్పుడు జరగాలి? ఎప్పుడన్నా ప్రతి ఆత్మకి అసలు వైబ్రేషన్ ఇచ్చానా? ఒక్కొక్క ఆత్మ మారాలి. ఇన్ని కోటాను కోట్ల మందికి మరి వైబ్రేషన్ ఇవ్వాలి కదా. బాబా అంటున్నారు మనసాతో చేయండి, వాళ్ళు ఎదురుగా వస్తే వాచాతో చేయండి, కర్మణతో చేయండి, ఇలా ప్రతి దాంతో కూడా చేయండి అని. ఆత్మల సేవ చేయాలి. అయిపోయిందా? అవలేదంట. వాయుమండలాన్ని మార్చే సేవ చేయాలి. ప్రకృతి సేవ, ప్రకృతిని పావనంగా చేయాలి. ఇంకొకటి భూత ప్రేతాలందరికీ ముక్తి ఇచ్చే సేవ కూడా చేయాలి. మీదే డ్యూటీ అంటున్నారు బాబు. ఇంతమంది చేయాలి కదా అంటున్నారు అనమాట. సబ్కి కర్నీ హై, వీళ్ళందరిది చేయాలంట. లిస్ట్ రాసుకోండి. మరి ఎన్ని ఉన్నాయి? ఆత్మలందరికీ ప్రకృతికి ఈ 4 ముఖ్యంగా బాబా ఈరోజు చెప్పారు. ఆత్మల సేవ చేయాలి, వాయుమండలాన్ని తమో ప్రధానంగా అయిపోయిన వాయుమండలాన్ని సతో ప్రధానంగా చేయాలి, ప్రకృతి సేవ చేయాలి, భూతప్రేత ఆత్మల సేవ చేయాలి, అందరిది చేయాలి. భటక్తి హుయి ఆత్మओं को ठिकाना देना है, వెతుకుతూ ఉన్న ఆత్మలకి గమ్యాన్ని చూపాలి. ముక్తిధామే తో భేజెంగేనా, వదిలేస్తారా పాప? ముక్తిధామ్ అన్న పంపిస్తారా అంటున్నారు బాబా. ఇక్కడే వదిలేస్తారా ఏంటి అంటున్నారు. ఉన్హోంకా గర్తో దేంగి, ఇల్లు ఇస్తారా అంటున్నారు బాబా. ఇల్లన్నా ఇవ్వాలి కదా, మీకు రాజ్యం వస్తుంది, వాళ్ళకి ఇల్లన్నా ఇవ్వాలి, ఇల్లన్నా చూపించండి అంటున్నారు. అవి కిత్నీ సేవ కర్నీ హే బాబా అంటున్నారు. ఇప్పుడు అంతా సేవ చేయాలి. కిత్నీ సంఖ్య హే ఆత్మకి, ముందు అసలు ఆత్మలందరూ అంత సంఖ్య గుర్తు తెచ్చుకోండి అంటున్నారు బాబా. హర్ ఆత్మకు ముక్తి, జీవన్ ముక్తి దేని హే. ఇప్పుడు ఒక ఆత్మకి ఒక సెకండ్లో దృష్టి ఇచ్చిన 600 కోట్ల మంది ఆత్మలకి దృష్టి ఇవ్వాలంటే ఎంతసేపు పట్టుద్ది? ఆ లెక్కేసుకున్నా కూడా ఎంత శక్తిశాలిగా అయితే అప్పుడు 10 మందికి, 20 మందికి, 100 మందికి ఇవ్వచ్చు. ఆ తర్వాత ఇంకా 1000 మందికి ఒక్కసారిగా ముక్తి, జీవన్ముక్తి. ముందు మన ఆత్మ ముక్తి, జీవన్ముక్తి అనుభవం చేసుకుంటే అప్పుడు వాళ్ళకి ఒక్క సెకండ్లో ముక్తి, జీవన్ముక్తి యొక్క అనుభవం చేయించగలుగుతారు. మనం కొద్ది సమయమే ఉన్నాము, బాబా పరదా లేపారు, కొంచెం సేపు ఉన్నాము, ముక్తి జీవన్ముక్త స్థితిలో ఇచ్చాము, అయిపోయింది. ఎక్కువసేపే ఉండడం అలవాటు కదా మనకి, మనం దిగిపోయాము. అప్పుడు మళ్ళీ ఏమైపోతారు? మళ్ళీ బంధనంలోకి వచ్చేస్తారు. అప్పుడు మళ్ళీ బాబా కర్టన్ వేయాలి మన కోసం. కాసేపు చూడమాకండి వీళ్ళని, వీళ్ళ స్థితి సరిగ్గా లేదు. మళ్ళీ మంచిగా అయితే అప్పుడు మళ్ళీ కర్టన్ తీయాలి. బాబా ఇప్పుడు బాగున్నారు చూడండి కాసేపు. అందుకని బాబా సదా ఉండండి అని బాబా అంటున్నారు. సదా ఉన్నవాళ్ళే ఇవ్వగలరు, కానీ కొద్ది సమయం అనుభవం చేసేవారు అంత శక్తి సరిపోదు. కానీ ఇప్పుడు టైం ఉన్నది కాబట్టి ఈ టైం లోపల ఆ స్థితికి చేరాలి అని బాబా అంటున్నారు అన్నమాట. कुछ सेवा में लगाओ तो श्रेष्ठ मेवा खूब खाओ. कितनी संख्या है आत्माओं की, हर आत्मा को मुक्ति, जीवन मुक्ति देनी है. सब कुछ సేవా మే లగావో. అలాగే తమదంతా సేవలో పెట్టుకోవడానికి కూడా ఇప్పుడే ఛాన్స్ ఉంది, మళ్ళీ తర్వాత ఛాన్స్ అనేది ఉండదు. బాబా అంటున్నారు మరి తమదంతా సేవలో పెడితేనే కదా శ్రేష్టమైనటువంటి ఫలం అనేది పొందగలుగుతారు, వెన్న దొరుకుతుంది అంటున్నారు. మేవా ఖూబ్ కావో, బోల్డ్ వెన్న తినాలి కదా అంటున్నారు బాబా.
బోళ్ళు సేవ చేస్తే బోళ్ళు వెన్న తింటారు. మెహనత్గా మేవా నహీ ఖావో. సత్యుగంలో 2 రకాల వెన్న తింటారంట. ఇక్కడ చేసుకున్న వాళ్ళు వెన్న తింటారంట, అక్కడ కష్టపడే వాళ్ళు వెన్న తింటారంట. మొత్తం అందరూ వెన్న తినడమే అనమాట. బాబా అంటున్నారు, శ్రమపడి వెన్న తినే వాళ్ళగా అవ్వద్దు, ఆ శ్రమ ఏదో ఇక్కడే పడి అక్కడ వెన్న తినే వాళ్ళలాగా అవ్వండి. సేవాకా మేవా మెహనత్సే చుడానే వాళ్ళ. సేవతో పొందే ప్రాప్తి వెన్న అనేది శ్రమ నుండి విడిపిస్తుంది. बाप-दादा ने रिजल्ट में देखा बहुत करके जो पुरुषार्थ में अपने प्रति संस्कार परिवर्तन के प्रति समय देते हैं. बाप-दादा రిజల్ట్ చూశారు. చాలామంది పురుషార్థంలో తమ సంస్కారాలని మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ సమయం అంతా తమ సంస్కారాలని మార్చుకోవడం కోసం కేటాయిస్తున్నారు. అయితే బాబా మార్చుకోమన్నారు, దైవీ సంస్కారాలు ధారణ చేయమన్నారు, లేదా పాత సంస్కారాలని జయించమన్నారు. దానికోసం టైం తీస్తున్నారు. चाहे 50 वर्ष हो गए, चाहे 1 मास हुआ, लेकिन आदि से अब तक परिवर्तन करने का संस्कार मूल रूप में वही होता है, एक ही होता है, और वही मूल संस्कार भिन्न भिन्न रूप में समस्या बनकर आता है. ఏ సంస్కారం అయితే పరివర్తన అవ్వలేదో ఫస్ట్ నుండి 50 ఏళ్ళ వాళ్ళు కావచ్చు, 1 నెల వాళ్ళు కావచ్చు, ఎవరైనా అని బాబా అంటున్నారు. ఆ ఆశ్రీ సంస్కారం ఉన్నదనుకోండి, మూల రూపంలో ఒక సంస్కారం ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, కామక్రోధ లోభమోహ అహంకారాల్లో ఏదైనా కావచ్చు, అది లోపల ఉంటుంది అనమాట. ఒకరోజు ఒక రూపంలో వస్తుంది, ఇంకో రోజు ఇంకో రూపంలో. సమస్యలన్నీ తీసుకొచ్చేది అదే లోపల ఉంది. కానీ ఏమనుకుంటారు, జయించేసానేమో, ఏం లేదు అంటూ ఉంటారు అన్నమాట. కానీ కొమ్మలే కొడుతున్నారు, లోపల ఏం కాల్చలా. అందుకని చెప్పి ఈరోజు ఒక కొమ్మ వస్తుంది, రేపు ఇంకొక కొమ్మ. అర్థం చేసుకునేసరికి టైం అయిపోద్ది అనమాట. ఓహో, ఇది ఈ సంస్కారం మార్చుకోకపోవడం వల్ల వచ్చిందా అని. ఒక్కొక్కసారి స్వయానికి అర్థమవుతుంది, ఎదుటి వాళ్ళు చూసే వాళ్ళకి అర్థమవుతుంది, ఇంకా వీళ్ళలో ఈ సంస్కారం మారలేదు, ఇంకా వీళ్ళలో దేవతా సంస్కారం రాలేదు అని చెప్పి. मानव दृष्टांत के रूप में किसके बुद्धि में अभिमान का संस्कार, किसी का घृणा का संस्कार, किसी का द्वेषग्रस्त होने का संस्कार. బాబా అంటారు, పిల్లలు సంస్కారాలు పరివర్తన అవ్వాలి. ఒకళ్ళలో అభిమానం ఎక్కువ, అంటే అహంకారం యొక్క సూక్ష్మ రూపం అనమాట. ఏమన్నా చిన్న మాట అంటే పడలేరు అనమాట, అభిమానం అనమాట. ఒకళ్ళలో అంటే సేవ కోసం నేను ఏదైనా పడాలి అనేది ఉండదు వాళ్ళకి, నేను ఎందుకు పడాలి అంటారనమాట. అలాగే ద్వేషం అనే భావం అనమాట. సేవ కోసం నేను ఇలాంటి భావన పెట్టుకోకూడదు అనుకోరనమాట. ఆ లోపల అలాగే ఉంటుంది ఆ ద్వేషం అనే భావన. సేవ చేస్తారు, సహజంగా ద్వేషం అనే భావన కూడా ఉంటుందన్నమాట. కొందరికి ప్రధానికి అప్సెట్ అయిపోతారనమాట. వాళ్ళని ఏమన్నా అన్నాలంటే ఎవరికైనా అసలు వీళ్ళ దగ్గర ఏ మాట మాట్లాడితే ఏం తప్పు వస్తుందో అని భయం కూడా వేస్తుంది అనమాట. అట్లాగనమాట వాళ్ళకి వాళ్ళే అప్సెట్ అయిపోతారు అనమాట. నన్ను ఇలా అన్నారు, పాపం ఎదుటి వాళ్ళు ఏమంటారు వాళ్ళని, వీళ్ళే అప్సెట్ అయిపోతారు అనమాట. బాబా అంటున్నారు, ఇట్లాగా నిరుత్సాహం తెచ్చుకొని అప్సెట్ అయిపోయేటువంటి సంస్కారము. సంస్కార వహి ఆదేశే అప్తక్ హై. బాబా అంటున్నారు, ఇవి ఫస్ట్ నుండి ఉన్నవే, అంటే చిన్నప్పటి నుండి వాళ్ళు అలాగే ఉంటారు. అది బయటపడుతుంది సేవ చేసేటప్పుడు, నలుగురిలో వచ్చినప్పుడు, 10 మందిలో వచ్చినప్పుడు బయటపడుతుంది, ఒకసారి బయటపడుతుంది అనమాట. సంస్కార్ వహి ఆది సే అబ్ తక్ భిన్న భిన్న సమయ పర్ ఇమర్జ్ అవుతా. బాబా అంటున్నారు, టైం టు టైం ఇమర్జ్ అవుతూ ఉంటుంది అనమాట. चाहे 50 वर्ष लगा, चाहे 1 वर्ष लगा. इस कारण मूल संस्कार जो समय प्रति भिन्न भिन्न रूप में समस्या बन करके आता, उसमें समय भी बहुत लगाया. 50 ఏళ్ళు కావచ్చు, 1 సంవత్సరం కావచ్చు, లోపల ఉన్న మూల సంస్కారాలే మారిపోవాలని బాబా వినిపించారు. కాబట్టి దానికోసమే టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. శక్తి भी बहुत लगाई. శక్తిని కూడా దానికోసమే ఉపయోగిస్తూ ఉంటారు. अब शक्तिशाली संस्कार दाता विदाता वरदाता का इमर्ज करो. బాబా అంటున్నారు, ఇప్పుడు శక్తిశాలి సంస్కారాలని ఇమర్జ్ చేసుకోండి. మీరు దాత విధాత వరదాత సంస్కారాలు ఇమర్జ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఈ నిరుత్సాహము, అప్సెట్ అయిపోవడము, ద్వేషము, లేకపోతే ఇంకొకటి అభిమానము, ఇవన్నీ ఆటోమేటిక్గా పోతాయి. ఇవి వస్తే అయిపోతాయి అని బాబా. అవి పోగొట్టుకున్నాక ఇవి వస్తాయి అని అనుకోకండి, ఇవి వస్తే
అయిపోతాయి. కానీ ఆ సీక్రెట్ తెలియక ఏం చేస్తూ ఉంటారు, అది మార్చుకోవడానికే 50 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా మారట్లేదు. ఇంకా పుట్టినప్పుడు వచ్చింది, ఇంకా పోయేటప్పుడే పోద్ది అంటారు కొంతమంది. సామెతలు చెప్తారు కదా, పుట్టినప్పుడు వచ్చింది, ఏదో పుట్టకలతో వచ్చింది, అప్పుడే పోద్ది, ఇక పోనే పోదు, మారరు అని అంటారు. అలా మార్చుకోవడానికి టైం అంతా అయిపోతుంది అనమాట. బాబా అంటున్నారు అలా కాదు, మీలో దాత, విధాత, వరదాత సంస్కారాలు ఇమర్జ్ చేసుకోవాలి. ఉస్ మహా సంస్కార్ కమ్జోర్ సంస్కార్ కో స్వతహా సమాప్త కర్ దేతా హై. ఈ మహా సంస్కారం ఏం చేస్తాయి, బలహీన సంస్కారాల్ని స్వతహాగా సమాప్తం చేస్తాయి. అవి సంస్కార్కో మారనే మే సమయ నహీ లగావో. ఇప్పుడు ఈ పాత సంస్కారాలు ఉన్నాయే, వాటిని చంపడంలో టైం వేస్ట్ చేయకండి. సేవాకే ఫల్కి శక్తిసే స్వతహా మర్ జాయేంగే. మీరు సేవ చేశారనుకోండి, ఆ సేవ ఫలం వస్తుంది, ఆ ఫలానికి అవి చచ్చిపోతాయని బాబా అంటే. సేవ యొక్క ఫలము, శక్తి, ఈ రెండు లభిస్తాయి సేవ చేస్తే. వాటితో స్వతహాగా పాత సంస్కారాలు మూలంతో సహా పోతాయి అంటుంది. जैसा अनुभव भी है, अच्छी स्थिति से जब सेवा में बिजी रहते तो सेवा की खुशी से उस समय तक సమస్య స్వతహా దబ్ జాతి హై. బాబా అంటున్నారు, మీకు కూడా సేవ చేసేవారికి తప్పకుండా అనుభవం ఉంటుంది కదా. మంచి స్థితితో సంతోషంతో సేవ చేస్తే అప్పటి వరకు ఉన్న చిన్న చిన్న సమస్యలు ఆటోమేటిక్గా పోయినట్లుగా ఎన్నోసార్లు అనుభవం కూడా చేసుకుంటూనే ఉంటారు కదా అని బాబా అంటున్నారు. సమస్య ఉनको सोचने का फुर्सत ही नहीं है. ఎందుకో తెలుసా, అసలు ఆ సమస్య గురించి ఆలోచించడానికి మీ దగ్గర టైం లేదు, అందుకనే పోయినాయి అంటున్నారు బాబా. హర్ సెకండ్ హర్ సంకల్ప సేవామే బిజీ రహేంగే. అసలు అంత టైం ఎక్కడుంది, సేవకే టైం సరిపోవట్లేదు. ప్రతి సెకండ్ ప్రతి సంకల్పం సేవలో బిజీగా ఉన్నారు. అప్పుడు ఏమైపోయింది, సమస్యలు అనేటువంటి లంగర్ ఎత్తివేయబడింది అంటున్నారు, దూరంగా వెళ్ళిపోతాయి. आप औरों को रास्ता दिखाने के बाप का खजाना देने के निमित्त सहारा बनो. ఇతరులకు దారి చూపించడానికి, అలాగే బాబా ఖజానాలు ఇవ్వడానికి మీరు నిమిత్త ఆధారంగా అవ్వండి. అప్పుడు బలహీనతలు దూరంగా స్వతహాగా వెళ్ళిపోతాయి. సమझा అభి క్యా కర్నా హై, అర్థమైందా ఏం చేయాలి అంటున్నారు. అభి బేహద్గా సోచో. ఇప్పుడు హద్దులో ఆలోచించడం మానేసి బేహద్లో ఆలోచించండి. అలాగే బేహద్ కార్యకో సోచో, బేహద్ కార్యం గురించి ఆలోచించండి. చాహే దృష్టి సేదో, చాహే వృత్తి సేదో, వాణి సేదో, సంఘ సేదో. బాబా అంటున్నారు, ఎప్పుడూ కూడా దానం ఇవ్వండి, దృష్టితో ఇవ్వండి, వృత్తితో ఇవ్వండి, వాచాతో ఇవ్వండి, సాంగత్యంతో ఇవ్వండి, వైబ్రేషన్తో ఇవ్వాలి. ఇదొక్కటే లక్ష్యం పెట్టుకోండి అని బాబా. वैसे भी भक्ति में यह नियम होता, कोई भी वस्तु की कमी होती तो चाहे दान करो, दान करने से देना लेना हो जाता है. భక్తిలో నియమం చెప్తారు, ఏ వస్తువు లోటు ఉంటే అదే దానం చేస్తే అప్పుడు అది వస్తుంది అని అంటారు కదా. లేనా హో జాతా హై, ఇచ్చినప్పుడు అది మళ్ళీ మనకి రిటర్న్ అనేది వస్తుంది, నిండుగా అవుతారు అంటారు. సమझा గోల్డెన్ జూబ్లీ క్యా కర్నా హై. కాబట్టి బాబా అంటున్నారు, మీరు నిరంతరము సేవ అంటే అర్థం ఏంటి, నిరంతరము ఇవ్వడము అని అర్థం. నిరంతరము ఇచ్చే వాళ్ళకి ప్రాప్తి కూడా ఎలా ఉంటుంది, అలాగే ఫుల్గా లభిస్తుంది అని బాబా అంటున్నారు. శక్తి లభిస్తుంది, ప్రాప్తి లభిస్తుంది. సిర్ఫ్ మనా లియా యహ నహీ సోచో సేవాకే 50 वर्ष పూరే హుయే అభి నయా మోడ్లో. బాబా అంటున్నారు, కేవలము ఉత్సవం జరిపేసుకున్నాం కదా అని ఆలోచించకండి. సేవలో 50 సంవత్సరాలు పూర్తయిన ఇప్పుడు కొత్త మలుపు రావాలంటున్నారు. छोटा बड़ा एक दिन का 50 वर्ष का सब समाधान స్వరూప్ బను. బాబా అన్నారు కదా, ఒక సంవత్సరం పిల్లలైనా, ఒకరోజు పిల్లలైనా గోల్డెన్ జూబ్లీలో వచ్చారు అంటే 50 ఏళ్ళ కింద లెక్కే అన్నారు కదా బాబా. కాబట్టి చిన్న పెద్ద ఇలా కాదు అని బాబా అంటున్నారు. అందరూ గోల్డెన్ సంవత్సరంలోకి వచ్చేసారు, ఇప్పుడు సమాధాన స్వరూపంగా కండి. समझा क्या करना है. 50 वर्ष का जीवन परिवर्तन होता है. గోల్డెన్ జూబ్లీ అర్థాత్ పరివర్తన్ జూబ్లీ, సంపన్న బన్నేకి జూబ్లీ. 50 ఏళ్ళు వస్తే జీవితం మారిపోద్ది అంటారు కదా. మరి బాబా అన్నారు మారిపోవాలి, ఎలాగా గోల్డెన్ అంటున్నారు. గోల్డెన్ జూబ్లీ అంటేనే పరివర్తన జూబ్లీ అంటున్నారు. अच्छा, सदा विश्व कल्याणकारी समर्थ रहने वाले, सदा वरदानी महादानी स्थिति में स्थित रहने वाले,
सदा स्वा की समस्याओं को औरों प्रति समाधान स्वरूपन सहज समाप्त करने वाले, हर समय हर संकल्प को सेवा में समर्पण करने वाले रियल गोल्ड विशेष आत्माओं को, बाप समान श्रेष्ठ आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया। ఈ విధంగా సేవలో సదా విశ్వ కళ్యాణకారి సమర్థంగా ఉండే పిల్లలకు, సదా వరదాని మహాదాని స్థితిలో ఉండేటువంటి పిల్లలకు, సదా స్వ సమస్యలను ఇతరుల కోసం సమాధాన స్వరూపంగా అయి సమాప్తం చేసుకునే వారికి, ఎల్లప్పుడూ ప్రతి సంకల్పంలో సేవలో సమర్పితం చేసేవారికి, రియల్ గోల్డ్ విశేష ఆత్మలకు, బాప్ సమానంగా శ్రేష్ఠ ఆత్మలకు, సమానమైన శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే అన్నారన్నమాట। గోల్డెన్ జూబ్లీ के आदि रत्नों से बाप दादा की मुलाकात। గోల్డెన్ జూబ్లీ యొక్క ఆది రత్నాలతో బాబా కలిశారు। विशेष खुशी का रहती है, सदा रहती है कि आदि से हम आत्माओं का साथ रहने का और साथी बनने का दोनों ही विशेष पार्ट हैं। మరి మీకు ఎప్పుడు సంతోషంగా విశేషంగా ఉంటుంది కదా, ఆది నుండి మేము బాబా తోడు ఉన్నాము అని చెప్పి, అలా బాబా తోడు ఉన్నాము, బాబా మా తోడు ఉన్నారు, అలాగే మేము సేవలో తోడుగా ఉన్నాము అనే విశేషమైన పాత్ర మీరు వహించారు। సాత్ भी रहे, जहाँ तक जीना है वहाँ तक స్థితి में भी बाप समान साथी बन रहना है। తోడుగా ఉన్నారు, స్థితిలో కూడా జీవించినంత వరకు కూడా స్థితి బాబా సమానంగా ఉంటూ తోడు ఉండేవారు అంటున్నారు। కాబట్టి साथ रहना, साथी बनना यह विशेष वरदान आदि से अंत तक मिला हुआ है। తోడే ఉండడము, తోడుగా అవ్వడం అనే విశేష వరదానము ఆది నుండి అంతిమం వరకు లభించింది। స్నేహ సే జన్మ హువా, జ్ఞాన్ తో పెహలే నహీ థా, స్నేహం కారణంగా జన్మ అనేది జరిగింది। ఎందుకంటే జ్ఞానం అయితే ఇంతకు ముందు లేదు, కానీ ఎప్పుడైతే స్నేహం అనేది లభించిందో ఆ తర్వాత జ్ఞానాన్ని కూడా అర్థం చేసుకున్నారు। అంటే స్నేహం ద్వారా జన్మ జరిగింది। वही स्नेह सभी को देने के लिए विशेष निमित्त हो। जो भी सामने आए विशेष आप सबसे बाबा के स्नेह का अनुभव करें। బాబా అంటున్నారు విశేషంగా మిమ్మల్ని చూస్తేనే బాబా గుర్తొస్తారు కదా, కాబట్టి బాబా స్నేహము బాబా గుర్తొస్తారు। దాదీని చూసామనుకోండి, ఆది రత్నాలైన పిల్లల్ని చూసామనుకోండి, అప్పుడు బాబా స్నేహము బాబానే గుర్తొస్తారు కదా। అందుకని బాబా అంటున్నారు విశేషంగా అందరి ముందు ఉదాహరణ ఉన్నారు కదా స్నేహం యొక్క అనుభవం చేయించడానికి। आप में बाप का चित्र और आपके चलन से बाप का चरित्र दिखाई दे। ఒకటి మీలో బాబా చిత్రం కనపడాలి, రెండోది మీ నడవడికలో బాబా చరిత్ర, ఓహో బాబా ఇలా చేసేవారా, బాబా ఇలా ఉండేవారా అనేది కనపడాలి। अगर कोई पूछे बाबा के चरित्र क्या, तो आपकी चलन चरित्र दिखाए, क्योंकि स्वयं बाप के चरित्र देखने और साथ साथ చరిత్ర में चलने वाली आत्माएं हो। కాబట్టి మీ యొక్క నడవడిక చరిత్ర అనేటువంటిది బాబా చరిత్ర కనిపించాలి। ఎలా ఉంటారు బాబా అంటే మీ నడవడికలో బాబా కనిపించినప్పుడు ఇంకా అలా అడగరు కదా। చరిత్ర जो भी हुए वहाँ अकेले बाप के चरित्र नहीं, గోపి వల్ల గోపియంక చరిత్ర है। ఏదైతే చరిత్రలు ఉన్నాయో ఒక్క బాబా చరిత్రే కాదు, పిల్లలతో సహా బాబా చరిత్రలు ఉన్నాయి, కానీ పిల్లలు లేకుండా బాబా ఒక్కరి చరిత్రే ఉంటుందా ఏంటి? బాబా ఇలా ఉన్నారు అలా ఉన్నారు అన్నప్పుడు పిల్లలు కూడా ఉన్నారు కదా అక్కడ। గోపి వల్లభుడు ఉన్నారు, గోపికలు ఉన్నారు। बच्चों के साथ ही हर कर्म किया, अकेला नहीं किया, सदा आगे बच्चों को रखा। పిల్లలతోనే ప్రతి కర్మ చేశారు, ముందు పిల్లల్నే పెట్టారు। क्या चरित्र हुआ, ऐसे चरित्र आप विशेष आत्माओं द्वारा दिखाई दे। మీరు విశేష ఆత్మలు మీ ద్వారా ఇలాంటి చరిత్ర కనిపించాలి। ఎప్పుడు ఏదైనా పొందడంలో నేను ముందుండాలని మాత్రం అనుకోవద్దు। బాబా ఎలా అయితే ఇతరులను ముందుంచారో మీరు కూడా బాబా సమానంగా అవ్వడము అంటే ఇతరులను ముందు ఉంచడము అంటున్నారు। ఏ సంకల్ప బాప్నే నహీ కియా, అలాగే సంకల్పం చేసినా బాబాలాగా।
ఇలాంటి త్యాగము ఉండాలి. ఈ త్యాగం యొక్క ఫలము అందరికంటే ముందెళ్ళేలాగా చేస్తుంది అంటున్నారు. ఎప్పుడైతే నేను అంటే నిజంగా మనకు అక్కడ అర్హత ఉంది, గౌరవాన్ని పొందే అర్హత ఉంది, లేదా ముందు ఉండే అర్హత ఉంది, మనమే ముందు నిజం చెప్పాలంటే అని, కానీ దాన్ని కూడా త్యాగం చేసి మీరు ఇతరులకు ఇచ్చారు ఆ గౌరవం అనేటువంటిది. బాబా అంటున్నారు ఆ త్యాగము అనేది ఉంది చూసారా, ఇది ఫస్ట్ వెళ్ళడానికి కారణము అంటున్నారు. ఆ త్యాగం చేసినప్పుడే ఫస్ట్ నెంబర్ అనేది లభిస్తుంది అంటున్నారు. తో సభీకు ఆగే రఖ ఇసిలే ఆగే కా ఫల్ మిలా. బ్రహ్మబాబా అందరినీ ముందుంచారు, అందువల్లే ఫస్ట్ నెంబర్లోకి వచ్చారు. నెంబర్ 1 హర్ బాత్ మే బ్రహ్మబాబ్ హీ బనా. అన్నిట్లో నెంబర్ 1 ఎవరంటే బ్రహ్మబాబానే. బ్రహ్మబాబానే ఎందుకు నెంబర్ 1 అయ్యారు? క్యోం బనా ఆగే రఖన ఆగే హోనా. బాబా అంటున్నారు ఎందుకంటే ఇతరుల్ని ముందుంచారు, గౌరవాన్ని పొందడంలో ఏది పొందాలన్నా ఇతరుల్ని ముందుంచారు. ఈ త్యాగ భావన వల్లే బ్రహ్మబాబా అందరికంటే నెంబర్ 1 అయ్యారు అంటున్నారు. ఎందుకంటే ఆ యొక్క ప్రాప్తి అనేది తీసుకున్న ఇక్కడిదిక్కడే పొందేశారు కాబట్టి కొంచెం 1 నుంచి 2 వెళ్ళేవాళ్ళేమో. ఇక్కడ ఏమీ పొందలేదు బాబా. ఇక్కడ లభించిన దాన్ని కూడా మళ్ళీ త్యాగం చేసేసారనమాట. ఏ విధంగా చూడండి, వడ్డీ చక్రవడ్డీ అంటారు కదా, త్యాగానికి ఒక గౌరవం దక్కితే ఆ గౌరవం కూడా త్యాగం చేసేసారు, నాకు వద్దన్నారు. అప్పుడు ఏమైంది? త్యాగము పైన త్యాగము, దాన్నే బాబా అంటారు సర్వంశ త్యాగి అని అంటారనమాట. इस त्याग का भाव से आया संबंध का त्याग, వైభవ का त्याग. ఇతరుల్ని ముందుంచడము, తనకు లభించిన దాన్ని ఇతరులకు ఇవ్వడము అంటే గౌరవం ఇవ్వడము, అది కూడా త్యాగం చేయడం. అంటే వేరే త్యాగాలు కూడా చేశారు, సంబంధాలని త్యాగం చేసేసారు, వైభవాల్ని, అది కూడా గొప్ప త్యాగం కాదంట. బాబా అంటున్నారు అన్నిటికంటే గొప్ప త్యాగం తనకు లభించిన ప్రాప్తిని, గౌరవాన్ని కూడా త్యాగం చేశారు. సంబంధాలని త్యాగం చేయడం గొప్ప కాదు, వైభవాన్ని త్యాగం చేయడం గొప్ప కాదు, తమ దగ్గర ఉన్న దాన్ని త్యాగం చేయడం కూడా గొప్ప కాదు, నేను ముందు అనే దాన్ని త్యాగం చేయడమే అన్నిటికంటే గొప్ప అంటున్నారు. లేకిన్ హర్ కార్యమే సంకల్పమే ఔరంకో ఆగే రఖనే కా భావన. ప్రతి కార్యంలో, ప్రతి సంకల్పంలో, అన్నిట్లో ఇతరుల్ని ముందుంచారు కదా, అలా ముందుంచాలనే భావన ఉన్నది కదా, అది నెంబర్ 1కి కారణం. యా త్యాగ శ్రేష్ఠ త్యాగ్రహ, దీన్ని శ్రేష్ఠ త్యాగము అంటారు. ఇస్కో కహా జాతా స్వయం కే భాన్ కో మిటా దేనా. అసలు నేను అనేది లేదు, నేను అనే భ్రాంతే పూర్తిగా సమాప్తం చేసేసారనమాట. మేపన్ కో మిటా దేనా తో డైరెక్ట్ పాలనా లేనే వాళ్ళ మే విశేష శక్తియా హై. ఇలా నేను అనేది సమాప్తం చేశారు. అలా డైరెక్ట్ పాలన అనేటువంటిది బాబా ద్వారా పిల్లలు పొందారు, విశేషమైన శక్తులు పొందారు. డైరెక్ట్ పాలన చేయాలి అన్నింటి యొక్క, అలాగే త్యాగాన్ని కూడా త్యాగం చేయాలి అంటున్నారు. ఇలా అన్నింటి యొక్క త్యాగం చేసేటువంటి వారిగా కండి అంటున్నారు బాబా. తో యహ్ భీ హై यह सदा के लिए महान रहते, चाहे पूज्यपन में चाहे पुजारीपन में. పూజనీయంగా అవ్వడంలోనూ నెంబర్ 1గా చేసేది అదే అంటున్నారు. అలాగే పూజారీగా అయినప్పుడు కూడా నెంబర్ 1 భక్తులుగా కూడా అవుతారు. సారా కల్ప మహాన్ రహతే హై, మొత్తం కల్పం అంతా మహానంగా ఉంటారు. జైసే బ్రహ్మా బాబా కో దేఖ అంత మే భీ కలియుగి దునియా కే హిసాబ్ సే భీ మహాన్ రహా, తో ఆది సే అంత తక్ ఐసా మహాదాని మహాన్ రహనా. కలియుగం యొక్క లెక్కతో చూసినట్లయితే చివరి వరకు ఎంత మహానంగా ఉన్నారు, అలా మహాదానిగా మహానంగా ఉండండి. ఆప్కో దేక్కర్ సబ్ ఖుష్ హుయే తో ఖుషీ బాంటి. బాబా అన్నారు మిమ్మల్ని చూసి అందరూ సంతోషపడ్డారు, ఇప్పుడు మీరు సంతోషం ఇవ్వడానికి నిమిత్తంగా అయినట్టే కదా అంటున్నారు. అంటే ఏం పంచిపెట్టినట్టు? సంతోషం పంచిపెట్టారు అంటున్నారు. ఆదిరత్నాలు ఎక్కడికి వెళ్ళినా అందరూ మిమ్మల్ని చూసి ఎంత సంతోషపడతారు. అలా బాబా అంటున్నారు వాళ్ళకి సంతోషాన్ని మీరు పంచిపెట్టినట్లే. వాళ్ళు సంతోషపడ్డారు అంటే మీరు పంచిపెట్టినట్లే కదా. బాప్కి విశేషతాం సో ఆప్కి విశేషతాం, విశేషతాం కా దాన్ కరో. అందరిలో విశేషతలు నింపండి. బాబాలో విశేషతలు మీరు ఎలా నేర్చుకున్నారో అలా అందరిలో కూడా విశేషతలు అనేవి నింపండి అంటున్నారు. తో
विशेष कार्य पर हर्षित होते। स्नेह के माला के तैयार है ना पुरुषार्थ की माला, संपूर्ण होने की माला वह तो समय प्रति समय प्रत्यक्ष हो रही है। సంపూర్ణత అనేది జరుగుతుంది, సమయానుసారంగా ప్రత్యక్షత అనేది కూడా జరుగుతుంది అని బాబా అంటున్నారు. స్వరూపం అనేది అనుభవం అవుతుందో అంత మాలలో తిప్పబడేటువంటి వారిగా అవుతారు. అనుభవత సమझ मन का माला ही है. మాలలో తిప్పబడేటువంటి విశేషమైనటువంటి ఆత్మలు స్వయానికి కూడా అనుభవం చేసుకోవాలి కదా, ప్రత్యక్షత అనేది అప్పుడే జరుగుతుంది కదా అంటున్నారు. స్నేహ की माला पक्की है, स्नेह की माला के मोती सदा अमर है, अविनाशी स्नेह है. स्नेह में तो सभी पास मार्क लेते हैं. స్నేహ మాల పక్కాగా ఉంది, అందరు పాస్ మార్క్ తీసుకున్నారు. సమాధాన స్వరూపం యొక్క మాల తయారవ్వాలి. సంపూర్ణంగా అంటే సమాధాన స్వరూపంగా అవ్వాలి. బ్రహ్మ బాప్ को देखा సమస్య ले जाने वाला भी సమస్య भूल जाता. బ్రహ్మ బాబాను చూశారు కదా, సమస్యను తీసుకెళ్లేవారు కూడా సమస్యను మర్చిపోయారు. क्या लेकर आया, ఏ సమస్య తీసుకెళ్ళామనేది మర్చిపోయారు. समस्या की बातें बोलने की हिम्मत नहीं रही, क्योंकि संपूर्ण स्थिति के आगे समस्या जैसे बचपन का खेल. సంపూర్ణ స్థితిని తయారు చేసుకుంటే సమస్యలు చిన్నతనం ఆటల్లాగా కనిపిస్తాయి. బ్రహ్మ బాబా సంపూర్ణ స్థితిని చూసి తమ దగ్గర ఉన్న సమస్య చెప్పాలంటే చిన్నపిల్లలు ఏదో చిన్నతనానికి చెప్పిన దానిలాగా అనిపించి, ఇది బాబా దగ్గరికి వెళ్ళి బాబా దగ్గరికి వెళ్ళి ఇలాంటివి చెప్పడం ఏంటి అని వచ్చేసేవాళ్ళు పిల్లలు. బాబా అందరు ఎందుకు అలా అనిపించింది వాళ్ళకి, సంపూర్ణత ముందు చూస్తే సమస్య చాలా చిన్నది అంటున్నారనమాట. దీన్నే సమాధాన స్వరూపము అంటారు. एक समाधान स्वरूप हो जाए तो समस्या कहाँ जाएगी, आधा कल्प के लिए विदाई समारोह होगी. బాబా అంటున్నారు, అందరూ సమాధాన స్వరూపం అయ్యారనుకోండి, అర్ధకల్పం కోసం సమస్యలన్నీ వీడ్కోలు తీసుకుంటాయి. కాబట్టి గోల్డెన్ జూబ్లీ జరుపుకున్నారు, మోల్డ్ అయ్యే జూబ్లీ జరుపుకున్నారు. మోల్డ్ హోతా హే వహ్ జిస్కి రూప్ మే లాంటి మోల్డ్ అయ్యే వాళ్ళే రియల్ గోల్డ్ అని బాబా అంటారు. మోల్డ్ హోనా అర్థ సర్వకా ప్యార్ హోనా, సబ్కి నజర్ ఫిర్ భీ నిమిత్త బన్నే వాలం పర్ హీ రహతీ హై. ఎవరు మోల్డ్ అవుతారో అందరి ప్రేమ వాళ్ళకు దొరుకుతుంది అని బాబా అంటున్నారు. అందరూ వాళ్ళని ప్రేమిస్తారు అంటున్నారు. అందరి దృష్టిలో మరి నిమిత్తంగా అయినటువంటి వారిపైనే ఉంటుంది కదా అంటున్నారు. అచ్చా, వరదాన్ శ్రేష్టత యొక్క ఆధారంతో సమీపత ద్వారా కల్పం యొక్క శ్రేష్ట ప్రారంధాన్ని తయారు చేసుకునే విశేష పాత్రధారిగా కండి. జీవితంలో శ్రేష్టతకు ఆధారం రెండు విషయాలు. అంటే శ్రేష్టంగా అవ్వాలంటే రెండు విషయాలు. ఒకటి పరోపకారిగా ఉండడము, రెండు బాల్ బ్రహ్మచారిగా ఉండడము. ఏ పిల్లలైతే ఈ రెండు విషయాలు ఆది నుండి అంతిమం వరకు అఖండంగా ఉంటారో, ఏ రకమైన పవిత్రత స్వచ్ఛత ఖండితం చేసుకోకుండా ఉంటారో, అప్పుడు విశ్వం పట్ల బ్రాహ్మణ పరివారం పట్ల సదా ఉపకారిగా ఉంటారో, అంటే సేవలో ఎప్పుడు కూడా నిమగ్నమై ఉంటారో, అప్పుడు విశేషమైన పాత్రధారి అని అనబడతారు. బాప్దాదాకే సదా సమీప రహతే, వారు బాప్దాదాకు సదా సమీపంగా ఉంటారు. వారి ప్రారంధం మొత్తం కల్పం కోసం శ్రేష్టంగా తయారవుతుంది అంటున్నారు బాబా. ఇలా పరోపకారిగా ఉండాలి అంటే సదా సేవలో నిమగ్నమై ఉండాలి. బాల్ బ్రహ్మచారిగా ఎలాంటి సంకల్ప సహితంగా పవిత్రత ఖండితం అవ్వకుండా ఉండాలి అంటున్నారు బాబా. ఈ రెండు విశేషతలు అనేటువంటివే ఉన్నతోన్నతంగా చేస్తాయి అని. స్లోగన్ సంకల్ప వ్యర్థ హై తో దూసరే సబ్ ఖజానా వ్యర్థ హో జాతా. సంకల్పాలు వ్యర్థంగా పోతూ ఉంటే మిగిలిన ఖజానాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి.